గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం బిఎల్ఎస్సి లైబ్రరీకి సంబంధించినటువంటి సెమిస్టర్ 1లోని సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ బిఎల్ఎస్సి లైబ్రరీకి సంబంధించినటువంటి సెమ్ 1లో మొత్తం మనకు 7 సబ్జెక్టులు ఉన్నాయి. 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్, అండ్ సెకండ్ వన్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, అండ్ థర్డ్ వన్ స్కాలరీ కమ్యూనికేషన్, అండ్ ఫోర్త్ వన్ లైబ్రరీ అండ్ సొసైటీ, ఫిఫ్త్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. ఓకేనా? ఈ 5 సబ్జెక్ట్స్ కూడా థియరీకి సంబంధించినటువంటి థియరీ సబ్జెక్ట్స్. 5 కూడా థియరీ సబ్జెక్ట్స్. ఓకే, రిమైనింగ్ 2 వచ్చేసి మనకు లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఈ రెండు కూడా మనకు ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సంబంధించినట్టు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి థియరీకి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్స్లోని ప్రతి టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి టాపిక్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ 5 సబ్జెక్ట్స్కు సంబంధించినటువంటి వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టులోని ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మా యూట్యూబ్ ఛానల్ ఎంఎన్ఆర్ స్టడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బిఎల్ఎస్సి లైబ్రరీ సెమిస్టర్ 1లోని ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ స్కాలర్లీ కమ్యూనికేషన్. ఓకేనా? వీటిలో ఫస్ట్ మనం కమ్యూనికేషన్ అంటే ఏమిటి, స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏమిటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఏమిటో చూద్దాం. ఓకేనా? కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఇతరులతో సమాచారాన్ని పంచుకునే విధానాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇతరులతో సమాచారాన్ని పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ భూమిపై జీవించే అన్ని రకాల ప్రాణులకు ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉంది. అంటే భూమిపై జీవించే అనేక రకమైన జీవులకు కూడా ఏమైంది, ప్రాణులకు ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉంది. అయితే అవి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏవైనా అంటే అవి శబ్దాల ద్వారా కావచ్చు, లేదంటే సైగల ద్వారా కానీ ఏం చేస్తుంటే కమ్యూనికేషన్ అనేది జరపడం జరుగుతుంది. అంటే భూమిపై జీవించే అన్ని రకాల ప్రాణులకు కూడా ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉంది. అయితే ఇక్కడ మనిషికి పుట్టుకతోనే మాట్లాడే శక్తి వచ్చినా కూడా ఏం చేస్తున్నాడంటే తాను ఇతరుల యొక్క భావాలను తెలుసుకోవాలనే ఆసక్తితో, లేదంటే ఇతరులను అర్థం చేసుకోవాలనే ఆసక్తితో, తెలుసుకున్న దానిని భద్రపరచుకోవాలనే ఆసక్తితో ఏం చేస్తున్నాడంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. ఓకేనా? అయితే ఇతను ఏం చేస్తున్నాడు, ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోవాలని, లేదంటే తాము నేర్చుకున్నటువంటి భావాలను భద్రపరచుకోవాలనే ఆసక్తితో ఏం చేస్తున్నాడంటే కమ్యూనికేషన్ను అభివృద్ధిపరుచుకుంటూ రావడం జరుగుతుంది. ద్వారా భావ వ్యక్తీకరణ అనేది చరిత్ర యొక్క తొలి దశలోనే ప్రారంభమైంది. ఓకేనా? సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ అనేది చరిత్ర యొక్క తొలి దశలోనే ప్రారంభమైంది. అంటే ఈ చరిత్ర యొక్క తొలి దశలో ఏమైందంటే భావ వ్యక్తీకరణ అనేది గుర్తులు సంకేతాల ద్వారా జరిగేది భావ వ్యక్తీకరణ అనేది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, గుర్తులు సంకేతాల ద్వారా కమ్యూనికేషన్ అనేది జరగడం జరిగింది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏమైందంటే ఈ విధంగా క్రమంగా అభివృద్ధి చెందుతూ ఏమైందంటే భాష ద్వారా కమ్యూనికేషన్ అనేది చేయడం అనేది జరిగింది. అంటే ఈ గుర్తుల సంకేతాల నుండి ఏమైంది, క్రమంగా అభివృద్ధి చెందుకుంటూ వస్తూ భాష ద్వారా కమ్యూనికేషన్ చేయడం అనేది చేసే భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ అంటే మాటల ద్వారా చేసే కమ్యూనికేషన్ అనేది పరిపూర్ణమైనది కాదు. అంటే దీర్ఘకాలంగా విజ్ఞానాన్ని కానీ వివేకాన్ని భద్రపరచుకోవడానికి ఏం చేశారంటే విభిన్న లేఖన పద్ధతులను కనుగొన్నారు. ఓకేనా? అంటే ఈ మాటల ద్వారా చేసే భావ వ్యక్తీకరణ అనేది పరిపూర్ణమైనది కాదు. దానికోసం ఏం చేశారంటే దీర్ఘకాలంగా వివేకాన్ని లేదంటే విజ్ఞానాన్ని భద్రపరచుకోవడానికి ఏం చేశారంటే విభిన్న లేఖన పద్ధతులను కనుగొనడం జరిగింది. అయితే ఇక్కడ క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే ప్రాచీన పత్రాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ప్రాచీన పత్రాలు
ఓకేనా. ప్రాచీన పత్రాలు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అనేది సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవారు. అయితే కావలసినటువంటి సమాచారాన్ని ఈ పత్రాల పైన వ్రాసి పెట్టేవారు. అయితే ఇక్కడ ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి కొన్ని పత్రాలను ఒక్క దగ్గర చుట్టి కట్టిపెట్టేవారు. అయితే ఈ పత్రాలపైన ఉన్నటువంటి సమాచారాన్ని కాపీ చేయడానికి, ఆ రోజుల్లో లేఖకులు అంటే వ్రాసేవారు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. ఎందుకంటే పూర్వపు రోజుల్లో విద్య అనేది చాలా తక్కువ మందికి అందుబాటులో ఉండేది. కావున ఈ పత్రాలను కాపీ చేయడానికి కావలసినటువంటి లేఖకులు అంటే వ్రాసేవారు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి ఆ రోజుల్లో ఈ పత్రాలకు కాపీ చేయడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. ఓకేనా. అయితే 1450లో గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం జరిగింది. 1450లో గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం జరిగింది. మరియు ఇక్కడ 19వ శతాబ్దంలో వచ్చినటువంటి పారిశ్రామికీకరణ వలన కాగితం అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విద్య అనేది కూడా ఆ ప్రజాస్వామిక హక్కుగా మారింది. అంటే ఇక్కడ చూడండి 1850లోనేమో గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం జరిగింది. 19వ శతాబ్దంలో వచ్చినటువంటి పారిశ్రామికీకరణ వలన కాగితం అనేది ఉత్పత్తి అనేది ఎక్కువగా జరిగింది. అండ్ విద్య అనేది ప్రజాస్వామిక హక్కుగా మారింది. అంటే ఈ మూడు కారణాల వలన కమ్యూనికేషన్ అనేది అభివృద్ధి అభివృద్ధి చెందడం జరిగింది. ఓకేనా. అయితే ఈ అచ్చు యంత్రం వలన పుస్తకాలు అనేది అధిక మొత్తంలో ముద్రణ జరగడం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా చదువుకోవడానికి వీలు కలిగింది. స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఇతరులతో సమాచారాన్ని పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటాం. మరి ఇక్కడ స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏమిటి చూడండి. ఇక్కడ విద్యావంతులు పరిశోధకుల పరిశోధన సమాచారాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, వ్యాప్తి చేయడం, ప్రచురించడం అనేది స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా. స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇక్కడ విద్యావంతులు లేదంటే పరిశోధకుల వారి యొక్క పరిశోధన సమాచారాన్ని లేదంటే జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, వ్యాప్తి చేయడం, ప్రచురించడం ఈ విధానాన్ని మనం ఏమంటామంటే స్కాలర్లీ కమ్యూనికేషన్ విధానం అంటాం. ఓకే. రచయిత లేదా రచయితల బృందము స్కాలర్లీ జర్నల్లో ఒక పరిశోధన పత్రాన్ని రూపొందిస్తారు. అంటే ఇక్కడ చూడండి, రచయిత లేదంటే రచయిత బృందము ఈ స్కాలర్లీ జర్నల్ ఏం చేస్తారంటే ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పరిశోధన అంశాన్ని ప్రచురించడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి ఇక్కడ ఒక రచయిత లేదంటే రచయిత బృందం ఏం చేస్తుందంటే వారు పరిశోధించినటువంటి పత్రాన్ని ఏం చేస్తారు స్కాలర్లీ జర్నల్లో ప్రచురించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పరిశోధన అంశాన్ని ప్రచురించడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తమ యొక్క పరిశోధనలను తన యొక్క అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ప్రచురించడం వలన ఏమవుతుందంటే తాము పరిశోధించినటువంటి అంశాలను, తమ యొక్క అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తాము పరిశోధించినటువంటి అంశము ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా. అంటే ఒక విషయం పైన పరిశోధన అనేది చేస్తున్నారు కదా, అయితే వారు చేసినటువంటి ఫలితం అనేది ఆ విషయానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ పీర్ రివ్యూ ప్రక్రియ అంటే స్కాలర్లీ జర్నల్ అంటే ఇప్పుడు జర్నల్స్లో ఏదైనా సరే ఒక సమాచారాన్ని లేదంటే ఒక పరిశోధన పత్రాన్ని కానీ ఒక వ్యాసాన్ని కానీ ప్రచురించేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా దాన్ని పీర్ రివ్యూ ప్రక్రియకు గురి చేయడం జరుగుతుంది. పీర్ రివ్యూ ప్రక్రియ అంటే సమాన స్థాయి గల వారి సమీక్ష విధానం. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పరిశోధకుడు తాను పరిశోధించినటువంటి అంశాన్ని జర్నల్లో ప్రచురించడానికి ముందుగా ఏం చేస్తారంటే ఆ విషయ పరిజ్ఞానం గల వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. వారు ఆ విషయాన్ని పరీక్షించి ఏం చేస్తారంటే ఇది నిజమైనదా కాదా, ఓకేనా, నిజమైనదా కాదా అని వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది
దీని యొక్క శైలి గాని, ప్రధానాంశం ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా గమనించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఏం చేస్తారంటే ఇది ఎక్కడి నుంచైనా కాపీ చేశారా అనే విషయాన్ని కూడా వీరు గమనించడం జరుగుతుంది. అంటే వీరు ఏం చేస్తారంటే ఆ పరిశోధన అంశాన్ని అంగీకరించడం జరుగుతుంది. లేదంటే ఆమోదించడం జరుగుతుంది. లేదు అంటే తిరస్కరించడం కూడా జరుగుతుంది. లేదు అంటే కొన్ని మార్పులు చేర్పులతో కూడా ఆమోదించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఆమోదించడం జరుగుతుంది. లేదు అంటే తిరస్కరించడం జరుగుతుంది. తిరస్కరించడం కూడా జరుగుతుంది. లేదు అంటే కొన్ని మార్పులు చేర్పులతో కూడా ఆమోదించడం జరుగుతుంది. అంటే ఈ పీర్ రివ్యూ ప్రక్రియ వలన ఏందంటే ఆ పరిశోధన వ్యాసం కావచ్చు, దాని యొక్క నాణ్యత అనేది పెరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఈ స్కాలరీ కమ్యూనికేషన్ లేదంటే ఈ BLSC లైబ్రరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు కొత్త సబ్జెక్ట్ కావున ఒక 2 లేదా 3 సార్లు వినడం ద్వారా వీటిపైన మనకు అవగాహన అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీ స్టడీ సెంటర్లో క్లాసెస్ జరిగితే ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. అంటే ఆఫ్లైన్లో మనం కంపల్సరీ క్లాసులు ఉంటే వెళ్ళి వినవలసిందే. ఓకేనా. లేదు అక్కడ వీలు కావడం లేదంటే ఎక్కడైనా ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ క్లాసెస్ కంపల్సరీ వినవలసిందే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి వీటిలో అనేక పదాల యొక్క అర్థాలు మనకు తెలియాలి. ఈ మీనింగ్ తెలిస్తేనే నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. అంటే ఈ క్లాసెస్ మనం ఎందుకు వినాలని ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం B.Ed చేసినప్పుడు లేదంటే D.Ed చేసినప్పుడు ఏంటంటే వీటిలో మనకు సైకాలజీ అనేది ఉంటుంది. సైకాలజీ అండ్ మెథడ్స్. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే అప్పుడు ఎగ్జామ్స్ ముందు ఒక 1 వీక్ ముందు టెస్ట్ పేపర్స్ కానీ లేదంటే బుక్స్ కానీ చదివి పాస్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకేమైందంటే కోచింగ్ సెంటర్లో చెప్పేటప్పుడు మనకి సైకాలజీ కానీ మెథడ్ కానీ కొత్తగా అనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా చదివి రాసినాం అంతే. దాన్ని అర్థం చేసుకోలేము అప్పుడు. అందుకోసమే మనకు కోచింగ్ సెంటర్లో ఇబ్బందిగా అనిపించింది. ఓకేనా. అయితే ఇక్కడ ఈ క్లాసులు కూడా మనము ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్స్ కూడా డైరెక్ట్ చదివి రాయడం వల్ల మినిమం మార్క్స్తో పాస్ అవుతాం కావచ్చు. కానీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం కోచింగ్ తీసుకునేటప్పుడు కానీ మనకు చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. అందుకోసమే ఖచ్చితంగా క్లాసెస్ ఆఫ్లైన్లోకైనా వీలవుతే ఖచ్చితంగా వినండి. ఆఫ్లైన్లో వీలు కాని వాళ్ళకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్ క్లాసెస్ జరిగినా కానీ ఖచ్చితంగా వినండి. క్లాస్లో ఈ విధంగా కాకుండా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నుండి బుక్లో ఏ విధంగా ఉందో ఫస్ట్ చాప్టర్ నుండి దాని యొక్క పరిచయము, స్కాలర్ కమ్యూనికేషన్ యొక్క పరిచయము, చరిత్ర, వికాసము, ఓకేనా, వాటి యొక్క లక్ష్యాలు అలా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత క్లాసులో మనం సిలబస్ నుండి మొదలుకొని మొత్తం టోటల్గా చెప్పడం జరిగింది. ఈరోజు BLSI లైబ్రరీ కోర్సులోని సెమ్ 1కు సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయినటువంటి స్కాలరీ కమ్యూనికేషన్ గురించి చూద్దాం. ఓకేనా. ఈ స్కాలరీ కమ్యూనికేషన్లో సిలబస్ ఏందో ఫస్ట్ చూద్దాం. స్కాలరీ కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ను 9 భాగాలుగా విభజించారు. 9 భాగాలను 3 ఖండాలుగా విభజించడం జరిగింది. ఓకేనా. ఈ 3 ఖండాలలో కూడా చూడండి, ఫస్ట్ ఖండం 1 స్కాలరీ కమ్యూనికేషన్, సెకండ్ 1 స్కాలర్లీ రచన, థర్డ్ 1 స్కాలర్లీ కమ్యూనికేషన్ ధోరణులు, టెన్సెన్ స్కాలరీ కమ్యూనికేషన్. ఓకేనా. ఈ 3 ఖండాల గురించి కూడా చూద్దాం ఈరోజు. ఓకే. ఫస్ట్ ఖండం 1లో స్కాలరీ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి 2 భాగాలు ఉన్నాయి. అంటే భాగం 1లో స్కాలరీ కమ్యూనికేషన్ మౌలిక అంశాలు, అంటే స్కాలరీ కమ్యూనికేషన్ బేసిక్స్,